హే గాయ్స్! ఫుడ్ బ్లాగర్ హైదరాబాద్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలన్నా, అందులో మనం ఉండాలన్నా, ఈరోజు ఆగస్టు 28, 2026 శుక్రవారం అన్న. అందరికీ రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలన్న. అన్నా చెల్లెల ప్రేమకు, అనుబంధానికి ప్రతీకైన ఈ రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలన్న. ముందుగా చూసుకుంటే అన్న మనము మోసంబి అన్న. మోసంబి విషయానికొస్తే అన్న ఈరోజు బాటసింగారం ఫ్రూట్ మార్కెట్‌లోకి సుమారుగా 60-75 వాహనాలు మోసంబి వచ్చిందన్న. మోసంబి మంగో క్వాలిటీ అన్న 7,000-11,000 వరకు పలుకుతుందన్న. ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ మోసంబి 16,000-21,000 వరకు పలుకుతుందన్న. మంచి లోకల్ క్వాలిటీ మోసంబి 20-23 వరకు పలుకుతుందన్న. అంటే లోకల్‌కెళ్ళే సరుకు అన్న ఇది. మంచి క్వాలిటీ బట్టి మోసంబి రేట్లలో మంచి తేడా కనిపిస్తుంది. ఇంకా డ్రాగన్ విషయానికొస్తే అన్న డ్రాగన్ మొత్తం 15 వాహనాలు వచ్చాయన్న. డ్రాగన్ ఫ్రూట్ క్వాలిటీ బట్టి కిలోకు 80-120 వరకు పలుకుతున్నాయన్న. మంచి క్వాలిటీ, మంచి సైజు ఉన్న డ్రాగన్ ఫ్రూట్ రేటు మరింత మెరుగ్గా ఉంటుందన్న. ఈ మధ్య చాలా వస్తున్నాయన్న డ్రాగన్ ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సరుకు ఎగుమతి అవుతుందన్న. ఓకేనా అన్న. ఇక మరో పక్క చూసుకుంటే అన్న ఈరోజు డ్రాగన్ బాగానే సేల్ అవుతుందన్న మనం చూసుకుంటే. ఇక వాటర్ మిలన్ మార్కెట్ విషయానికొస్తే అన్న ఈరోజు ఆ మార్కెట్‌లోకి సుమారు 5-10 వాహనాలు వాటర్ మిలన్ వచ్చిందన్న. వాటర్ మిలన్ రేట్ క్వాలిటీ బట్టి కిలోకు 7,000-12,000 వరకు పలుకుతుందన్న. మంచి గ్రేడింగ్ తీసుకొస్తే మంచిగానే వస్తాయన్న రేట్స్ ఇవి గూడా. ఓకేనా అన్న. ఇంకో మళ్ళా అప్డేట్ చూద్దామన్న. ఇక బొప్పాయి అంటారన్న. పపాయ రేట్ చూసుకుంటే ఈరోజు మార్కెట్‌లో సుమారుగా 15-20 వాహనాలు మార్కెట్‌కు వచ్చాయన్న. సాధారణ క్వాలిటీ బొప్పాయి కిలో రేట్ అన్న 20-26 పలుకుతుందన్న. అయితే మంచి టాప్ క్వాలిటీ బొప్పాయి రేటు సుమారు 50-23 వరకు పలుకుతుందన్న. ఓకేనా అన్న. బొప్పాయిలో కూడా క్వాలిటీ, సైజ్ బట్టి రేట్లలో తేడా కనిపిస్తుందన్న నాకైతే. మరి మీకెలా అనిపించిందో చూడండన్న ఒకసారి. ఎవరైతే రైతన్నలున్నారో బొప్పాయి తీసుకొచ్చేవాళ్ళు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుందన్న. ఓకేనా. ఇంకో అప్డేట్ చూద్దామన్న. ఇప్పుడు యాపిల్ మార్కెట్ రేట్లు చూద్దామన్న. ఈరోజు మార్కెట్‌కి మొత్తం 10-13 వాహనాల యాపిల్ వచ్చిందన్న మార్కెట్‌కి. ఇందులో కాశ్మీర్ యాపిల్స్ 5 వాహనాలొచ్చాయన్న. షిమ్లా యాపిల్స్ వచ్చేసి 8 వాహనాలొచ్చాయన్న. ఇక దీంట్లో అన్న క్వాలిటీ, గ్రేడింగ్ బాగానే అక్కడి నుంచే గ్రేడింగ్ అయ్యి బాక్స్‌లో వస్తుందన్న. పిట్టు క్వాలిటీ అన్న. నిన్న 2,500 పోయిందన్న. ఈరోజు కూడా దాదాపు ఆల్‌మోస్ట్ అదే రేట్ పోతుందన్న. పిట్టు రేట్ వచ్చేసి 2,200-2,500 వరకు పలుకుతుందన్న. అలాగే అన్న 125, 150, 175, 210 దానా ఉంటదన్న. కాయల్లో బాక్స్ ఉంటుందన్న. అదొచ్చేసి అన్న 2,500-3,200 వరకు పలుకుతుందన్న. ఇప్పుడు ఎందుకంటే ఇది సీజన్ యాపిల్ సీజన్ అన్న. సో, చాలా మంది ఇప్పుడు తీసుకొని హోల్‌సేల్‌లో తీసుకొని రిటైల్‌లో అమ్ముతారన్న. దాదాపు బాగానే వస్తున్నాయన్న వాహనాలు. యాపిల్ రేట్స్ కూడా తగ్గుముఖం పట్టినాయన్న. ఈ 15 రోజుల కంటే ఈరోజు రేట్స్ తగ్గుముఖం పట్టినాయన్న. ఓకేనా అన్న. ఇంకా మళ్ళీ అప్డేట్ చూద్దామన్న. ఇక చివరగా అన్న అన్నారన్న దానిమ్మ మార్కెట్ అన్న. ఈరోజు దానిమ్మ మార్కెట్‌లోకి సుమారు 50-60 వాహనాలు వచ్చాయన్న. సాధారణ క్వాలిటీ దానిమ్మ బాక్స్ రేట్ 300-600 వరకు పలుకుతుందన్న. మంచి టాప్ క్వాలిటీ దానిమ్మ బాక్స్ రేట్ అన్న 700-800 వరకు పలుకుతుందన్న. సో ఫ్రెండ్స్, ఇది క్వాలిటీ బట్టి దానిమ్మ రేట్‌లో కూడా తేడా కనిపిస్తుంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు బాటసింగారం ఫ్రూట్ మార్కెట్‌లో తాజా అప్డేట్ అన్న. మోసంబి, డ్రాగన్ ఫ్రూట్స్, వాటర్ మిలన్, బొప్పాయి, యాపిల్ మరి దానిమ్మ అన్ని పండ్ల రేట్లు, క్వాలిటీ, సైజు, మార్కెట్ పరిస్థితులను బట్టి ఆహ్, మారే రేట్ మారే అవకాశం ఉంటుందన్న. ఓకేనా. ఇలాంటి మళ్ళీ మరో అప్డేట్స్‌తో మళ్ళీ కలుద్దామన్న. ఓకేనా. బాయ్.